హాయ్ ఆల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారంటూ ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇది సంథింగ్ స్పెషల్ అండి. ఏంటంటే హెయిర్ గ్రోత్ కోసం ఆయిల్ అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. అది ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అనేది ఈరోజు చూపిపోతున్నాను. యాక్చువల్గా నాకు చాలా లాంగ్ హెయిర్ ఉండేది. దాని తర్వాత కట్ చేయించి హాఫ్ చేయించుకున్నాను. తర్వాత మళ్ళీ లాంగ్ హెయిర్ వచ్చింది, మళ్ళీ గుండు కొట్టించుకున్నాను. సో ఇప్పుడు మరీ గుండుతో వీడియోలు చేయలేను కదా అని చెప్పేసి మళ్ళీ రీగ్రోత్ కోసం ట్రై చేస్తున్నాను. నేను తయారు చేసుకున్న ఆయిల్ అనేది అయిపోయింది కాబట్టి నేను నా కోసం మళ్ళీ తయారు చేసుకుంటున్నాను. సో మళ్ళీ వీడియో ఎందుకు తీయకూడదు అని ఈరోజు అయితే ఈ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. సో ఈరోజు ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అనేది చూసేద్దాము. ముందుగా అయితే ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ కావాలండి ఆయిల్ కోసం. అయితే కనుక రోజ్మెరీ అనేది ఇంత ఫేమస్ లేనప్పుడు అయితే కనుక మందార ఆకులు, షీకాకాయ, కుంకుడుకాయ, ఎల్లుల్లిపాయలు, ఉల్లిపాయ ఇట్లాంటివన్నీ కాసుకుని చేసుకునే వాళ్ళం కదా. మా నాయనమ్మలు అమ్మమ్మ చేసి ఇచ్చేవారు అనమాట. నేను చిన్నప్పుడు అయితే కనుక మా మేనత్త వాళ్ళు అయితే కనుక అలోవెరా జెల్ కూడా వేసి ఇచ్చేవారు అనమాట. ఆయిల్లో, కోకోనట్ ఆయిల్లో అది బాయిల్ చేసి ఇచ్చేవారు. కానీ ఈ రోజ్మెరీ వచ్చిన దగ్గర నుంచి నేను ఎప్పుడైతే ఇది యూజ్ చేయడం మొదలు పెట్టానో నాకు హెయిర్ అనేది సిల్కీగా అవుతుంది, ఇంకా లాంగ్గా కూడా అవుతుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఈ ఆయిలే తయారు చేస్తున్నాను. నేనైతే కనుక ఇప్పుడు ఆయిల్ చూపిపోతున్నాను ఎలా తయారు చేస్తున్నాను. ముందుగా అయితే ఆయిల్ ఇంట్లో అయిపోయింది కాబట్టి నేను కొంచెం ఎక్కువే తయారు చేసుకుంటున్నాను. మేబీ 1 year దాకా రావాలి కాబట్టి. ఫస్ట్ అయితే కనుక కోకోనట్ ఆయిల్ తీసుకొచ్చుకున్నానండి. ఈ కోకోనట్ ఆయిల్ వచ్చేసి 2 bowls వేసుకున్నాను అనమాట. ఎంతైతే కోకోనట్ ఆయిల్ తీసుకున్నానో అంతే మస్టర్డ్ ఆయిల్ కూడా తీసుకోవాలన్నమాట. ఆవాల నూనె అంటాం కదా, అది ఆ నూనె కూడా అంతే తీసుకోవాలన్నమాట. నేను 2 bowls ఆఫ్ ఆవాల నూనె, మస్టర్డ్ సీడ్స్ ఆయిల్, ఇంకొకటేమో 2 cups ఆఫ్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను అనమాట. దీంట్లోకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే అసలు అవసరమే లేదు. మెంతులు అయితే తెలుసు కదా మీకు, ఎట్లయినా హెయిర్ గ్రోత్ కోసం చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పేసి. దాని తర్వాత నల్ల నువ్వులు, మెంతులు, రోజ్మెరీ, కరేపాకు, ఈ 4 ఐటమ్స్ ఉంటే చాలండి ఆయిల్ అనేది తయారైపోద్ది అనమాట. ఫస్ట్ అయితే కోకోనట్ ఆయిల్ ఇంకా మస్టర్డ్ ఆయిల్ హీట్ అయిన తర్వాత రోజ్మెరీ అనేది వేసేసుకోవాలన్నమాట. రోజ్మెరీ అనేది వేసుకున్న తర్వాత కొంచెం బాన్ అనేది ఐరన్లో పెట్టుకోండి. ఎందుకంటే ఆయిల్ కాసేటప్పుడు ఐరన్ దాంట్లో చేసుకుంటే కనుక అది ఐరన్ ఇది కూడా లోపలికి వెళ్తుంది కదా, మంచిదన్నమాట. సో నేనైతే పెద్ద మూకుడు పెట్టుకున్నాను. ఎందుకు అంటే ఈ రోజ్మెరీ అనేది వేయగానే కొంచెం పొంగులాగా వస్తుంది అనమాట. సో అందుకని పెద్దది పెట్టుకున్నాను. సో 2 కప్పులు ఇది, 2 కప్పులు అది వేసిన తర్వాత రోజ్మెరీ అనేది 1 cup తీసుకున్నాను అనమాట. 1 full cup. రోజ్మెరీ వేయగానే రూమ్ మొత్తం స్మెల్ వస్తుందండి చాలాసేపు. ఆ రోజు మొత్తం నాకు స్మెల్ అనేది ఫుల్ ఉందన్నమాట. చాలా బాగుంది రోజ్మెరీ వేసిన తర్వాత. ఆ రోజ్మెరీ వేసిన తర్వాత నేనైతే మెంతులు వేసేసాను అనమాట. మెంతులు వచ్చేసేసి మరీ 1/2 cup కాదు, 1 cup కాదు, 3/4 cup వేసుకున్నాను. నువ్వులు కూడా అంతేనండి, 3/4 cup వేసుకున్నాను అనమాట. ఈ 2 కూడా 3/4 cup వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఫస్ట్ అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత రోజ్మెరీ వేసేసి, రోజ్మెరీ కూడా బాగా సెట్ అయిన తర్వాత సిమ్లో పెట్టండి. ఎప్పుడైనా కానీ ఈ ఆయిల్ కాసుకునేటప్పుడు పొయ్యి అనేది సిమ్లో పెట్టండి, లేకపోతే పొంగిపోతుంది, లేకపోతే కొంచెం మాడు స్మెల్ వస్తుంది. అందుకని సిమ్లో పెట్టుకుని కాసుకోవటం చాలా బాగుంటుంది అనమాట. ఈ రకంగా అయితే ఆయిల్ హీట్ అయిన తర్వాత రోజ్మెరీ వేసేసాం కదా, దాని తర్వాత మెంతులు అనేది వేసేసాం కదా, నువ్వులు వేయండి. ఇప్పుడైతే నువ్వులు వేసేస్తే నువ్వులు కొంతసేపు అది కూడా పట్లాడుతుంది. కొంతసేపు అది కూడా వేగిన తర్వాత కరేపాకు వేయండి. ఫైనల్గా అయితే కనుక కరేపాకు వేసినప్పుడు కూడా బాగా పట్లాడుతుంది, చిట్పట్లాడుతుంది. సో ఇది మొత్తం సిమ్లో బాగా తెరలనేయండి. అంటే బాగా బాయిల్ అయ్యేటట్టు కొంచెం 10-15 minutes ఉంచండి అనమాట. బాగా కాస్తే మీకు అర్థమైపోద్ది రోజ్మెరీ అనేది ఎట్లా డ్రై అయిపోయింది, కరేపాకు బాగా ఎండిపోయినట్టు. అట్లా మొత్తం కదులుపుతా ఉండండి. ఇది సిమ్లోనే కాసుకోవాలండి. ఈ ఆయిల్ నేను యాక్చువల్గా గుంటూరులో చూశానండి. అంటే మా రిలేటివ్స్ వాళ్ళు అమ్ముతారనమాట. సో అక్కడ చూశాను అనమాట వాళ్ళు ఎట్లా ప్రిపేర్ చేస్తున్నారు అని చెప్పి. స్మెల్ అయితే సూపర్ ఉంటుంది. సో బాటిల్ వచ్చేసి చాలా కాస్ట్ పెట్టి అమ్ముతున్నారు. నేను ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి నేను 1 year 2 years నుంచి నేను ఇది ట్రై చేస్తున్నాను. సో హెయిర్ అనేది చాలా లాంగ్ అవుతుంది, దాంతోపాటు పిల్లలకి కూడా చాలా స్మూత్ అవుతుంది అనమాట. ఇంకా మా హస్బెండ్కి డాండ్రఫ్ ఉంది. సో డాండ్రఫ్ ప్రాబ్లం కూడా చాలా సాల్వ్ అయిపోయింది ఈ రోజ్మెరీ వల్ల. సో రోజ్మెరీ యూజ్ చేసినందువల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకు కొంచెం హెయిర్లో కూడా కొంచెం ఇన్ఫెక్షన్స్ లాగా అట్లా అవుతాయి కదా, ఒక్కొక్కసారి ఇచ్చింగ్ అట్లా, అది కూడా చాలా వరకు తగ్గుతుంది అనమాట. ఈ రోజ్మెరీ వాటర్ కూడా తయారు చేసుకోవచ్చండి. రోజ్మెరీ వాటర్ ఎట్లా అంటే వాటర్ వచ్చేసి బాగా బాయిల్ చేసి తెరలించి దాంట్లో పుదీనా ఆకులు ప్లస్ రోజ్మెరీ కనుక వేసామనుకోండి,
ఆ రకంగా బాయిల్ చేసిన వాటర్ హెయిర్కి అప్లై చేసేస్తే హెయిర్ ప్యాక్ లాగా అయిపోతుంది. దాని తర్వాత స్పా అంటారు కదా, ఆ స్పా పెట్టుకున్నా సరే లేకపోతే అట్లా వదిలేసినా సరే నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసినా చాలా బాగుంటుంది. ఆడవాళ్ళకి జుట్టు అంటే ఎంత ఇంపార్టెంట్, ఎంత ఇష్టము అనేది ఎప్పటి నుంచో చూస్తూ వస్తున్నాం కదా. అంటే నాకు తెలుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే గుండు కొట్టించుకున్న తర్వాత వీడియోస్ చేయాలి అన్న కొంచెం షేర్ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను చెప్తున్నాను. నాకు పెద్ద ఎబ్బెట్టుగా అనిపించకపోయినా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏ గుండుతో ఎందుకులే అని చెప్పేసి. అయినా సరే అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నాను. కానీ హెయిర్ ఉంటే మాత్రం ఆడవాళ్ళకు ఉన్న అందం హెయిర్, లాంగ్ హెయిర్లో ఉన్నది ఇంకెవ్వరికి రాదండి. అంటే మనం జుట్టు కత్తిరించుకుంటాం, బాబ్ చేస్తాము, మళ్ళీ అది గ్రో అవుతుంది. ఆ హెయిర్ ఒక్కటేనండి మనకి ఎప్పుడు గ్రో అవుతూ ఉండేది. కానీ హెయిర్ ఉంటేనే ఆడవాళ్ళకి చాలా అందం కదా. ఏమంటారు కమెంట్స్లో చెప్పండి. ఈ హెయిర్ ఆయిల్ అనేది అప్లై చేసుకునేటప్పుడు ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎన్నిసార్లు అప్లై చేసుకోవాలి అనేది చెప్తానండి. ఇప్పుడు హెయిర్ ఆయిల్ ఎప్పుడైనా సరే ఇది అప్లై చేసుకునేటప్పుడు రోజు ఇడిచి రోజు అప్లై చేసుకోండి. రాత్రిపూట కానీ సాయంకాలం పూట కానీ ఎప్పుడైనా కానీ మీరు ఫ్రీగా ఉన్నప్పుడు బాగా నొక్కేసి రబ్ చేసి రాయకండి. జస్ట్ స్కాల్ప్కి కొంచెం కొంచెం టచ్ చేసుకుంటా ఇట్లా అప్లై చేసుకుంటా ఉన్నారనుకోండి, కొంచెం కొంచెం నొక్కుతా అది మసాజ్ లాగా వెళ్ళి మన స్కాల్ప్కి అనేది పడుతుంది అనమాట. ఫుల్ ఆయిల్ అప్లై చేసేసిన తర్వాత ఒక 20 to 30 minutes ఉంచండి చాలు. దానికన్నా ఎక్కువ అయితే అవసరం లేదు హెయిర్ ఆయిల్. తర్వాత వాష్ చేసేయండి ఈజీగా. వాష్ చేసేసిన తర్వాత మీరు నెక్స్ట్ డే స్పా కానీ లేకపోతే ఏదైనా హెయిర్ ఆయిల్ ఉంటుంది కదా స్ప్రే చేసేది, అవి కానీ స్ప్రే చేసినా బాగానే ఉంటుంది. ఈ ఆయిల్ పెట్టిన తర్వాత మీరు హెయిర్ బాత్ అనేది 20 to 30 minutesలో అయితే చేసేసుకోవచ్చు అనమాట. కానీ ఎక్కువ రబ్ చేయటము, ఫ్రిజీగా చేసేసుకోవటం అయితే చేయకండి. ఎందుకంటే చిక్కుబడిపోయి జుట్టు ఊడిపోద్ది అనమాట. బాగా రబ్ చేస్తే ఏమవుతుందంటే జుట్టు కొంతమంది మసాజ్ చేసేటప్పుడు బాగా రబ్ చేస్తారు. ఆ రకంగా చేసినందువల్ల మనకు జుట్టు అనేది ఊడిపోతుంది. సో జస్ట్ స్కాల్ప్కి ఉంచి ఆ స్కాల్ప్లోకి దిగేదాకా అట్లా ఉంచితే కనుక చాలు. వీక్లో 2 కనుక చేయగలిగితే చాలా బాగుంటుందండి. నేనైతే కనుక నా ఎక్సర్సైజ్కి వెళ్ళే ముందు నేనైతే అప్లై చేసేసుకుని ఎక్సర్సైజ్కి వెళ్ళిపోయి ఆ రోజు వాష్ చేసేసుకుంటాను. రోజు ఇడిచి రోజు అప్లై చేసుకుంటాను అనమాట నేనైతే. ఎందుకంటే ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఫుల్ స్వెటింగ్ వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పేసి రోజు ఇడిచి రోజు హెడ్ బాత్ అయితే చేసేస్తాను అనమాట. 1/2 hour మ్యాక్సిమం చాలండి, అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఒక్కొక్కసారి నేను ఏం చేస్తానంటే బయటికి వెళ్ళే పని లేదు అని అనుకుంటే కనుక 1 or 2 days అట్లా ఉంచేస్తాను, పర్వాలేదు. కానీ హెయిర్ ఆయిల్ అట్లా ఉంచడం వల్ల బయటికి ఎక్కువ వెళ్ళకపోతే డస్ట్ అనేది పడదు. లేదంటే హెయిర్ ఆయిల్ కనుక మనం పెట్టుకుని బయటికి వెళ్తే డస్ట్ అనేది మన జుట్టుకి బాగా పట్టేస్తుంది అనమాట, అంటే దుమ్ము అట్లా. అందుకని చెప్పేసి హెయిర్ ఆయిల్ ఇమీడియట్గా 1/2 hourలో వాష్ చేసేసుకోవడం బెటర్. లేకపోతే నెక్స్ట్ డే అయినా వాష్ చేసేసుకోవచ్చు అనమాట. ఈ ఆయిల్ ఇట్లా కాసుకున్న తర్వాత దీన్ని కొంచెం కట్టేసేసి కూల్ డౌన్ అయిపోనివ్వండి. అంటే ఆ రోజైనా వడగొట్టుకోవచ్చు, లేకపోతే నెక్స్ట్ డే అయినా వడగొట్టుకోవచ్చు. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మీరు తీస్తే ఆయిల్ అనేది వేస్ట్ అవ్వకుండా మొత్తం వస్తుంది అనమాట. లేదు మొత్తం ఆరిపోయింది అనుకోండి, కొంచెం మళ్ళీ హీట్ చేసి దాన్ని ఒక గ్లాస్ కంటైనర్లోకి అయితే తీసేసుకోండి. నేనైతే కనుక ఇది మొత్తం 1 yearకి ఉండాలి కాబట్టి ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటున్నాను అనమాట. ఈ ఆయిల్ అనేది ఎలా కాసినా కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి. రోజ్మెరీ వాటర్ యూజ్ చేసినా బాగుంటుంది, లేకపోతే ఆయిల్ కాసినా బాగుంటుంది అనమాట. ఈ రకంగా దీంట్లో కనుక మీ ఎవరి దగ్గరైనా డ్రై ఇది మన మందారాకులు ఉంటే కనుక అవి కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగా స్మెల్ వస్తుంది అనమాట. నా దగ్గర అయితే ఇప్పుడు లేవు కాబట్టి నేను కరివేపాకు వేసుకున్నాను. సో ఈ రకంగా మొత్తం వడగొట్టేసుకుని గాజు సీసాలకైతే పోసుకున్నాను. నేను దాని తర్వాత ఈ స్ప్రే బాటిల్లో కూడా పోసుకున్నాను అనమాట, ఎందుకంటే ఈజీగా స్ప్రే చేయొచ్చని. నేను ఈ రోజ్మెరీతో పాటు షాంపూ అనేది ఏదైతే యూజ్ చేస్తున్నానో అది చూపిస్తాను మీకు. ఈ షాంపూ వచ్చేసి ఆయుర్వేదిక్ షాంపూ అండి. పాతకాలంలో వాడేవాళ్ళం, నేను చిన్నప్పుడు వాడేదాన్ని. ఇది షాప్స్లో ఎక్కువ దొరికేది, ఇప్పుడైతే దొరకట్లేదు. ఇది ఆన్లైన్లో అయితే దొరుకుతుందండి. ఈ షాంపూ వచ్చేసి నేను వాడేటప్పుడు అయితే కనుక నాకు అసలు హెయిర్ లాస్ అనేది ఉండదు. 20 to 30 హెయిర్ లాస్ అంటే దువ్వేటప్పుడు పోవటం అనేది అది కామన్ అండి, అది ఎవరికైనా పోతుంది, దాని నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ అయితే చేయలేము. ఈ రకంగా ఈ హెయిర్ ఆయిల్ ఇంకా ఈ షాంపూ 2 యూజ్ చేయడం వల్ల నాకు హెయిర్ అనేది బాగా వచ్చింది. దానికన్నా ముందు కూడా నేను గుండు కొట్టించుకోకుండా ముందు కూడా హెయిర్ ఆయిల్ ఈ 2 యూజ్ చేసినప్పుడు బేబీ హెయిర్ అయితే ఫుల్ ఉండేదండి. నా లాస్ట్ వీడియోస్లో చూడండి, బేబీ హెయిర్ అయితే కనుక బాగుండేది. ఈ బేబీ హెయిర్ కూడా ఒక్కొక్కసారి కొంతమందికి గ్రో అవ్వదు, కానీ రోజ్మెరీ పెడతాం వల్ల ఈ బేబీ హెయిర్ అనేది కూడా బాగా గ్రో అవుతుంది అనమాట. ఒక్కసారి ఈ రకంగా ఆయిల్ కాసుకుని మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగా పనిచేస్తుంది. లేదు ఆయిల్ స్ప్రే కావాలన్నా సరే మీరు పుదీనా ప్లస్ రోజ్మెరీ బాయిల్ చేసేసి
అది స్ప్రే చేసుకున్నా సరే మీరు హెయిర్ ప్యాక్ లాగా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. స్పా అనేది ఈ మధ్యన దొరుకుతుంది కదండి, ఎలక్ట్రిక్ స్పా అనేది. ఆ స్పా అనేది ఎవరైనా పెట్టుకోగలిగితే కనుక చాలా సిల్కీ హెయిర్ అవుతుంది. ఫిజీ హెయిర్ ఉన్న వాళ్ళకైతే కనుక సిల్కీ హెయిర్ అండ్ స్మూత్ అవుతుంది అనమాట. నేను ఇది పిల్లలకు కూడా ట్రై చేశాను. మా హేమన్యకైతే ఫుల్ హెయిర్ వచ్చిందనమాట. దాని తర్వాత దానికి కూడా గుండు కొట్టించేసాను పాపం. ఇంక ఇప్పుడు మళ్ళీ ట్రై చేస్తున్నాను అనమాట. ఈ రకంగా అయితే కనుక రోజ్మెరీ ఆయిల్ తయారు చేసుకుని నేను స్టోర్ చేసేసుకున్నానండి. ఇంకా మీకు కనుక ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి. ప్లీజ్ లైక్, డూ, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. నా వీడియోని అయితే నచ్చినట్లయితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.